హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరా వ్లాగ్స్. గిజిగాడు అనే ఈ పక్షిని ఇంగ్లీష్లో బాయా వేవర్ అని అంటారు. భారతదేశము, దక్షిణాసియా ప్రాంతాల్లో ఈ పక్షులు నివసిస్తాయి. వీటి గూళ్ళు సీమచింత చెట్లకు, చెరువుల్లోకి వంగిన తుమ్మ చెట్టు కొమ్మలకి, తాటి చెట్లకు వేలాడుతూ అందంగా కనపడతాయి. ఈ గూళ్ళను గిజిగాడి గూళ్ళు అంటారు. పాములు మరియు ఇతర శత్రువుల బారి నుండి గుడ్లను, పిల్లల్ని కాపాడుకోవడానికి గూళ్ళు ఇలా నిర్మించుకుంటాయి. కొమ్మలకు వేలాడుతూ ఉండే ఈ గూళ్ళ నిర్మాణంలో ఈ పక్షులు చూపించే సాంకేతిక నైపుణ్యం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఈ గిజిగాడు గూడు నింగికి నేలకి మధ్య వేలాడే చిమ్నీ లాంతరు దీపంలాగా ఊగుతూ అందంగా కనపడుతూ చూపరులను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈ పక్షుల గూళ్ళను గుంపుగా ఒకే చోట కట్టుకుంటాయి. గడ్డము, ముక్కు నలుపు రంగులో ఉండి గోధుమ రంగు రెక్కలున్న మగ పక్షుల తల మీద బంగారు కిరీటంలాగా ఉంటుంది. ఆడపక్షులైతే చూడ్డానికి అచ్చం ఊరపిచ్చుకుల్లాగా ఉంటాయి. పిల్లల్ని పోషించే బాధ్యత ఆడపక్షులు తీసుకుంటాయి. గూళ్ళు కట్టే పని మాత్రం మగపక్షులు చేస్తాయి. వరి, ఇతర గడ్డి మొక్కల ఆకుల నుండి చీల్చుకొచ్చిన పోచల చేత ఈ గూడు నలుతాయి. ఇలా మగపక్షి గూడు నిర్మించిన తర్వాత ఆడపక్షి ఆ గూట్లోకి వస్తుంది. అప్పుడు రెండూ కలిసి కాపురం చేస్తాయి. అలా వాటి యొక్క సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటాయి.